హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షి తనోస్ వరల్డ్. ఈరోజు రెసిపీ కందిపొడి. ఈ కందిపొడి వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశల్లోకైనా చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా ఆంధ్రాలో చేస్తారు. దానికి కావాల్సినవి 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, ఇంగువ, కొంచెం ఎండుమిరపకాయలు మన కారానికి సరిపడా 8 కాయలు తీసుకున్నాను. మీకు ఈ కారం ఎంత కావాలో అన్ని ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు. చిన్నులపాయలు. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండీ పెట్టుకొని దీంట్లో ఫస్ట్ కందిపప్పు వేయించుకుందాం. సన్న మంట మీదే ఇవి బాగా దోరగా వేయించుకోవాలి. ఇట్లా బాగా వేగుతూ ఉండాలి. ఈ కందిపప్పు ఒక 5 మినిట్స్ వేగనిచ్చుకుంటే సరిపోతుంది. ఈ కందిపొడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది టిఫిన్లోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది మంచి స్మెల్ వస్తుంది. మంచిగా వేగింది అని అంటే అప్పుడు తీసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సన్న మంట మీద వేయించుకుంటే సరిపోతుంది. ఇవి బాగా వేగిపోయినాయి. ఇంక ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు పెసరపప్పు కూడా వేసేసి, ఇప్పుడు పచ్చిశనగపప్పు పెసరపప్పు 2 వేసేసి సన్న మంట మీదే ఇది కూడా ఒక 5 మినిట్స్ వేయించుకుందాం. దీంట్లో ఆయిల్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిశనగపప్పు పెసరపప్పు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇది కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకొని లైట్గా వేయించుకున్నాం. ఇది 1 నిమిషం అట్లా వేగనివ్వాలి. ఇప్పుడు మిరపకాయలు కూడా వేగిపోయినాయి. ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం. మనం కారం ఎంత తింటావో అన్ని మిరపకాయలు వేసుకోవచ్చు అనమాట. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇంకో 4 ఎండుమిరపకాయలైనా ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. దీంట్లోనే మనం చింతపండు, చిన్నులపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. వేసుకుంటే బాగుంటుంది. 5 చిన్నులపాయలు, కొంచెం ఇంగువ కూడా వేసేసుకోండి. 1 స్పూన్ సాల్ట్. ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం. ఇది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇవి చల్లారిన తర్వాత వేసేసుకోవాలి. కందిపప్పు కూడా మొత్తం వేసేసుకొని మిక్సీ వేసుకుందాం. పచ్చిశనగపప్పు పెసరపప్పు కూడా మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుందాం. బాగా నలిగిపోయింది. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే వేసుకోండి, బాగుంటుంది. అప్పుడు ఇది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, లేకపోతే కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోండి. ఈ కందిపొడి 4 రోజులైనా నిల్వ ఉంటుంది స్టోర్ చేసి పెట్టుకుంటే. ఇది మొత్తం ఒక డబ్బాలో వేసుకొని పెట్టేసుకోండి. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన కందిపొడి రెడీ. ఈ కందిపొడి రైసుల్లోకైనా టిఫిన్లోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేడివేడి అన్నంలో ఇలా కందిపొడి వేసుకొని పైన కొంచెం నెయ్యి ఇట్లా వేసుకొని ఇలా వేడి అన్నంలో ఇలా కందిపొడి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సూపర్ అమ్మ, చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.